హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మీరు చూస్తున్న ప్లేస్ వచ్చేసి ఆదోనిలోనే ఉన్న మున్సిపల్ గ్రౌండ్ అనమాట. ఈ గ్రౌండ్లోనైతే ఒక 50 సంవత్సరాల నుంచి అమ్మవారి గుడి అనేది ఉందండి. అయితే ఈ వీడియోలో అది చూపించలేకపోయాను. తర్వాత ఇంకో వీడియోని నేను మళ్ళీ చూపిస్తాను. అయితే ఇక్కడ టైం ఎక్కువ అయిపోయిందని మేము గుడికి వెళ్ళలేదు. ఇక్కడ విగ్రహాన్ని ఉంచారన్నమాట. దేవి నవరాత్రులు కాబట్టి ఇది రెండో రోజు అండి మేము వెళ్ళాము అక్కడికి. ఈ గ్రౌండ్లో అయితే ఎన్నో సంవత్సరాల నుంచి ఉత్సవాలను జరుపుతున్నారు. ఇంకా ఒకప్పుడైతే కేవలం దసరా రోజు మాత్రమే ఇక్కడ రావణాసురుడిని ఇంకా మహిషాసురుడిని సంహారం జరిగేదన్నమాట. కానీ ఇప్పుడు 9 రోజుల పాటు విగ్రహాన్ని ఉంచి అక్కడ పూజలు చేస్తున్నారు. పక్కన ఇంకొక మండపం లాగుంది. ఆ మండపంలో అయితే అమ్మవారికి కుంకుమార్చనలు, పూజలు, హోమాలు చేసుకునే వాళ్ళకి వీలుగా అక్కడ మండపంలో పూజలు చేసుకోవడానికి ఏర్పాటు చేశారు. అక్కడైతే లోపలికి ఎవరికి ప్రవేశం లేదు. ఇంకా ఎవరైతే ముందు నమోదు చేసుకుంటారో పేరుని వాళ్ళకు మాత్రమే అక్కడ ప్రవేశం ఉంది. ఇంకా అక్కడ 9 రోజుల పాటు అంటే 10 తర్వాత అన్నమాట నైటు స్టేజ్ మీద చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ జరుగుతాయి. భరతనాట్యం, కూచిపూడి, ఇంకా అమ్మవారి యొక్క కథలు, ఇలా నాటకాలన్నీ అక్కడ రాత్రి 12-1 గంట దాకా నిర్వహిస్తారంట. మేము వెళ్ళినప్పుడు టైం 8 అయ్యింది. ఇంకా ఇంటికి రావడానికి ఇంకా లేట్ అయిపోతుందని మేము కేవలం అమ్మవారి దర్శనం ఒకటే చేసుకొని ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాము. అందుకే మీకు నేను అక్కడున్న గుడిని కూడా చూపించలేదు. నెక్స్ట్ వీడియోలో అయితే మీకోసం నేను ఆ గుడిని ఖచ్చితంగా చూపిస్తాను. 9వ రోజు అంటే దసరా రోజు అక్కడ రావణాసురుడిది, మహిషాసురుడిది సంహారం జరుగుతుంది. ఆ రోజు తప్పకుండా నేను మీకోసము ఆ గుడి వీడియోని తీసి మన ఛానల్లో పెడతాను. అందరూ అమ్మవారి దర్శనం చేసుకోండి. అందరికీ ఆ అమ్మవారి చల్లని చూపు అందరిపై ఉండాలి. ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ అందాలని అనుకుంటున్నాను. ఇక్కడ మీరు చూస్తున్న ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఇది అయితే నైట్ మేము వచ్చేటప్పుడు మీకు చూపిద్దామని తీశాను. కానీ అంత క్లారిటీగా లేదు. ఇంకో వీడియోలో మీకోసం నేను డేలో కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను. ఎందుకు ఇంత ప్రత్యేకంగా చెప్తున్నాను ఈ బ్రిడ్జ్ గురించి అంటే, ఈ బ్రిడ్జ్ మా నాన్నకు 8 సంవత్సరాలు ఉన్నప్పుడు నిర్మించారు. అందుకే అంత దాని గురించి చూపిస్తున్నాను అనమాట. అంటే ఈ కట్టడంని కట్టి దాదాపు 48 సంవత్సరాలు 50 సంవత్సరాలు అవుతుందంట. అందుకే ఈ బ్రిడ్జ్ను కూడా మీకు నేను చూపిస్తున్నాను. ఇంకా ఆదోనిలో చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయండి. అవన్నీ కూడా మీకోసం నేను వీడియోల ద్వారా మంచి మంచి వీడియోస్ని మీకు చూపిస్తాను. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అందరూ కూడా ఈ దసరా నవరాత్రులను సంతోషంగా జరుపుకోవాలని, దసరా పండుగను కూడా ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకా మేము మా కాలనీలోకి ఎంటర్ అయిపోయాము. అంతా చీకటి చీకటిగా ఉంది. ఇంకా వీడియో కూడా అసలు ఏం సరిగ్గా పడడం లేదన్నమాట. అందుకనే ఇంతటితో నేనైతే వీడియోని ఆపేశాను. ఇంకా మేమైతే ఇంటి దగ్గరికి వచ్చేసామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే మనం మళ్ళీ కలుద్దాము ఒక మంచి వీడియోతోటి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.